అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బగారా చేస్తున్నాను తెలంగాణ స్టైల్లో. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ బాండి పెట్టుకొని నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. నెయ్యి వేసి వేపుకున్నాను, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాను. మళ్ళీ తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్లో బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పక్కన బిర్యానీ ఆకు వేసి మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో కొంచెం నెయ్యి వేసినాను. నెలలో మళ్ళీ తగినంత మిరపకాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయల తర్వాత నేను కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ, క్యారెట్ అవి వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిపోయాక తగినంత వాటర్ తీసుకోవాలి. నేను 1.5 కేజీ బియ్యం తీసుకున్నాను, బాస్మతి బియ్యం తీసుకున్నాను. తగ్గదు 5 గ్లాసులు అయినాయి నాకు. 5 గ్లాసులకు 10 గ్లాసులు వాటర్ వేసినాను. నేను అలా మంచిగా అన్నం కూడా బాగా అవుతుంది, పొడి పొడి అవుతుంది అన్నం కూడా. నీళ్ళు బాగా మసిలిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ దగ్గరకు ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. నీళ్ళు బాగా మసిలిన తర్వాత బియ్యం వేసుకుంటున్నాను. అలా నేను ఎసట్లో బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత వేసుకోవాలండి. ఊకే కలిపితే బాస్మతి బియ్యం ఇరిగిపోతాయి. మూత వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి బగారా అన్నం ఇది. దీంట్లోకి మటన్ కర్రీ తీసుకున్నాను, చికెన్ చేసినాను. అది వేరే వీడియోలో పెడతాను నేను. అది మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుందండి. తెలంగాణ స్టైల్లో బగారా అన్నము, మటను, చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో నేను ఉల్లిగడ్డ నెయ్యిలో ఎంపి పెట్టుకున్నాను పక్కకు. అది పైకేలి గార్నిషింగ్ పెట్టుకొని, పైకేలి పుదీనా, కొత్తిమీర పెట్టుకొని కొంచెం నెయ్యి వేసిన పైకేలి మూత వేసి ఒక 5 నిమిషాల తర్వాత అన్నం మగ్గేదాకా మూత వేసి పెట్టినండి. లాస్ట్లో ఎంతో టేస్టీగా ఉన్న బగారా అన్నం రెడీ అండి తెలంగాణ స్టైల్లో. దీంట్లోకి నేను మటన్ కర్రీ, చికెన్ కర్రీ తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బగారా అన్నం రెడీ అండి. మా వీడియో గిట్ట నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.